కేబినెట్ సమావేశంలో కొమ్మురం పులిలా వ్యవహరిస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు తప్పు చేస్తే అధికారులు సరిదిద్దాల్సింది పోయి అధికారులే తప్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట. రెవెన్యూలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఎమ్మెల్యేలపై వకీల్ సాబ్ విరుచుకుపడ్డారట. రెవెన్యూలో ప్రక్షాళన కింది స్థాయి నుంచి జరగకపోతే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం ఏముండదని డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారట. అసలు కేబినెట్ ముగిశాక రాజకీయ పరిస్థితులపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్లో పెద్దన్న పాత్ర వహిస్తున్నారని సమాచారం. ప్రజాపాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం సైతం ఎమ్మెల్యేల వ్యవహార శైలి మార్చుకోవాలని మంత్రులతో అన్నారట. మంత్రులకి జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చింది. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వెళ్లాలని సీఎం సూచించారని సమాచారం. రెవెన్యూలో అవినీతిపై అలాగే ఎర్రచందనంపై పోలీసులు వ్యవహరించాల్సిన అంశాలపై డిప్యూటీ సీఎం డైరెక్ట్ గా సంబంధిత మంత్రులని ప్రశ్నించారట. రెవెన్యూలో అయితే ప్రతి అధికారి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనేక సమస్యలు రెవెన్యూలోనే సంవత్సరాలు పెండింగ్ లో ఉంటున్నాయని పవన్ గుర్తు చేశారట. ప్రతి 15 రోజులకోసారి జరిగే కేబినెట్ సమావేశాలలో పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో సంబంధిత మంత్రులను ప్రశ్నిస్తున్నారని సమాచారం. పవన్ తన శాఖలో ఉన్న సమస్యలే కాదు, తన వద్దకే వస్తున్న అనేక సమస్యలపై కేబినెట్లో చర్చిస్తున్నారని సమాచారం. ఒక పక్క పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యలపై దృష్టి సారించారు. రైతుల పొలాలని సంబంధిత వెబ్సైట్స్ లో నమోదు చేయాలంటే ఎకరాకి 10,000 రూపాయలు అధికారులు డిమాండ్ చేస్తున్నారని, అదేంటని ప్రశ్నిస్తే మాకు మాత్రమే కాదు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు, ఎమ్మెల్యేల వరకు ముట్ట చెప్పాలని అధికారులు నేరుగా రైతులతో చెబుతున్న విషయాలు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయని కేబినెట్ లో ముచ్చటించారట. కింది స్థాయి అధికారులు చేస్తున్న అవినీతికి ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందని సీఎంతో డిప్యూటీ సీఎం చెప్పారని సమాచారం. ఎమ్మెల్యేలే ఇలాంటి పనులకు శ్రీకారం చుడితే గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఉండదని తన అభిప్రాయాన్ని తెలియజేశారని సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ వివాదాల్లో తలదూర్చుతున్న ఎమ్మెల్యేల తీరుపైన మండిపడ్డారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో పవన్ ఈ అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయని, దీనిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్ కు ప్రజాపాలనకు అర్థం మారిపోతుందని పవన్ అప్రమత్తం చేసినట్లు సమాచారం. పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా ముఖ్యమంత్రి హెచ్చరించాలని కోరారు. తాజా కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు భూ వివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలుపెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఎర్రచందనం అడవుల్ని పర్యవేక్షించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మొబైల్లో ఆ ఎర్రచందనానికి సంబంధించిన అంశాలను చిత్రీకరించి కేబినెట్ లో వాటిని చూపించారట. పర్యటనలో భాగంగా ఎర్రచందనం డిపోని సందర్శించి అనేక విషయాలను అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన ఓ మాజీ మంత్రి చేసిన అవినీతిపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించారని సమాచారం. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు నిర్లక్ష్యం వహించిన విషయాలను గుర్తు చేశారట. కూటమి అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్ల ఆట కట్టించగలిగామని కేబినెట్ లో ప్రస్తావించారని సమాచారం. ఎర్రచందనంపై హోంశాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని సంబంధిత మంత్రికి పవన్ సూచించారట. పట్టుకున్న ఎర్రచందనాన్ని ఒక డిపోలో ఉంచారని, వాటిని ప్రభుత్వం ఆదాయ వనరుగా మలుచుకునే ఆలోచనలు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ చేసిన పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారట. ప్రజా ప్రయోజనాల కోసం పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని సీఎం మంత్రులకి సూచించారట. క్షేత్రస్థాయిలోకి ప్రజాప్రతినిధులు వెళితే సమస్యలపై దృష్టి సారించొచ్చని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని జిల్లాలో ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని సీఎం మంత్రులతో చర్చించారని సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పక్క
సినిమాలతో పాటు క్షేత్రస్థాయిలోకి వెళుతున్న నేపథ్యంలో రెండూ సమన్వయం చేస్తూ పాలనపై దృష్టి పెడుతున్న విషయాలను కేబినెట్లో ముచ్చటించారట. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కేబినెట్లో తమ శాఖతో పాటు సమస్యలున్న ప్రతి శాఖపై దృష్టి పెడుతుండటంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ప్రభుత్వ పెద్దల కోపంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్టు అర్థమైపోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన ప్రభుత్వం పెద్దల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వారు బహిరంగంగానే ఎమ్మెల్యేలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.